బుక్ ఆఫ్ లుక్ చాప్టర్ 7:42 42వ వచనంలో చదువుతాం. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీయూ లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. నెక్స్ట్. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడై అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు గాని నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పాను. సో పోయిన వారం దేవుని వాక్యం విన్న వారందరూ ఉన్నారని నమ్ముతున్నాను. సో దావీదు మెఫీబోషెత్ని, అబ్షలోంని ఎలా ప్రేమించాడు, అబ్షలోంని ప్రేమించటం వల్ల దావీదుకి ఏం జరిగింది, మెఫీబోషెత్ని ప్రేమించటం వల్ల దావీదుకి ఏం జరిగింది. సో అదే కంటిన్యూస్ స్క్రిప్చర్గా మరి ఈరోజు ఒక కొద్ది భాగం తెలియపరచు, ఎందుకంటే టైం లేదు కనుక ఒక 1/2 minutes వాక్యం అయిపోగొడతాను. సో పోయిన వారం యొక్క వాక్యాన్ని బట్టి ఈ వారం కూడా దాన్ని కంటిన్యూషన్ చేస్తాం. సో మరి దావీదు మెఫీబోషెత్ని ఎలా హెచ్చించాడు, ఎలా గొప్ప స్థానంలో తీసుకొని వచ్చాడు అనేది పోయిన వారం తెలుసుకున్నాం. అబ్షలోముని కూడా గొప్ప స్థానంలో తీసుకొని రావాలని దావీదు ఆశించినప్పటికీ అబ్షలోము దాన్ని స్వీకరించలేదు. సో మన లైఫ్లో, మన జీవితంలో కూడా చాలా మందిని మనం ప్రేమించి ఒక స్థాయిలో తీసుకొని రావాలని ఆశపడతాం. కానీ అబ్షలోం లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని వాళ్ళు స్వీకరించారు. మెఫీబోషెత్ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, దాన్ని స్వీకరించి దాన్ని యాక్సెప్ట్ చేసి దావీదిచ్చిన స్థానం, దావీదిచ్చిన ఒక పొజిషన్లో మరి మెఫీబోషెత్ ఉండగలిగాడు. సో అలాంటి స్థానం కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. సో దేవుడు కొంతమంది మనుషుల ద్వారా ఆ స్థానం ఇచ్చినప్పుడు, ఆ పొజిషన్స్ ఇచ్చినప్పుడు దాన్ని స్వీకరించగలిగే శక్తి, సామర్థ్యం మనం పొందుకోగలగాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ కూడా యేసు ప్రభు మరి కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి తన యొక్క అత్తరు, నూనె మీ భాషలో చెప్పాలంటే, సో అత్తరు పోసి యేసు ప్రభు యొక్క పాదాలను అభిషేకించి, ఈ స్టోరీ అందరికీ తెలుసు. అభిషేకించినప్పుడు యేసయ్య ఆమెతో అంటున్నాడు కదా, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవని నీతో చెప్తున్నాను. సో తన పాపమంతా క్షమించబడటానికి తను చేయాల్సిన చిన్న విషయం ఏంటంటే షీ హ్యావ్ టు లవ్ జీసస్. సో దేవుణ్ణి ప్రేమించాది కనుక దేవుడు ఏం చేశాడు, తన పాపమును క్షమించేలాగా చేశాడు. సో దేవుడు క్షమించాడా, ఈమె ప్రేమించిన దానిని బట్టి క్షమించబడిందా అనేది మనకు క్లారిటీగా అర్థం కావాలి, రైట్? సో ఒక విషయం మీ అందరితో పంచుకుంటాను. 47 verse యేసు ప్రభు వాళ్ళందరితో సెలవిస్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడి ఉన్నవి. సో దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించింది కనుక విస్తారమైన సకల విషయంలో కలిగి ఉన్న పాపములు దేవుడు క్షమించటం కాదు, ఈమె ఏ ప్రేమ అయితే దేవుని మీద పెట్టిందో అదే ప్రేమ ఈమెకున్న ప్రతి అపవిత్రత నుంచి తొలగించేలాగా ఈమె పాపము క్షమించబడి ఉన్నాయి. సో అందరికి అర్థం కావాలి. సో ఈమె యేసు ప్రభు పైన చూపించిన ప్రేమను బట్టి ప్రతి పాపము క్షమించబడి ఉన్నది. దేవుడు ఈమె పాపమును క్షమించాడు కనుక క్షమించబడినాయి అని కాదు, ఈమె యేసయ్యను ప్రేమించింది కనుక ఆ ప్రేమను బట్టి విస్తారమైన తన పాపములు క్షమించబడి ఉన్నాయి. సో ఈరోజు మన లైఫ్లో ఎంతోమంది దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తులు మన లైఫ్లో ఉంటారు, దావీదులాగా, మెఫీబోషెత్ లాగా. సో అలాంటి వ్యక్తులను దేవుడు మనకి ఏర్పాటు చేసినప్పుడు, ఏర్పాటు చేసిన వ్యక్తుల విషయంలో మనం క్షమించబడుతున్నామా, క్షమాపణ తీసుకురాగలుగుతున్నామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, రైట్? ఇంకొక స్క్రిప్చర్ చూద్దాం, దానికి ఇంకా లోతుగా అర్థం చేసుకుంటే
దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క శక్తి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోగలుగుతాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17వ వచనం. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. రైట్. సో ఆ స్త్రీని రాజు ఎన్నుకున్నప్పుడు రాజు ఏం చేస్తున్నాడు? ఆ స్త్రీని ఒక స్థానానికి నడిపిస్తున్నాడు. ఆ వస్తికి బదులుగా రాణిగా నియమించాడంట. సో ఒక బెస్ట్ ప్లేసే కాదు, ఇంకా ఒక రాణి స్థానంలో ఆ రాజు ఉండాలనే ఆశ లవ్ ద్వారా కలిగింది. సో ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ బైబిల్లో ఉన్నాయి. సో దీనిని బట్టి కాన్సెప్టువల్గా మీ అందరికీ తెలియపరుస్తుంది ఏంటంటే, దేవుని ప్రేమ ఒకరి మీద మనం చూపించినప్పుడు ఆ వ్యక్తిని మనము ఏ స్థానంలో నడిపిస్తున్నాం. ప్రేమించటం అంటే మంచి పనులు చేయటం కాదు. దోస్ ఆర్ చారిటీ. చారిటీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. సో ఇక్కడ రాజు చూపిస్తున్న ప్రేమ ఏదైతే ఉందో తన పైన, ఆమెను ఏం చేస్తున్నాడు? ఒక గొప్ప స్థానంలో నడిపిస్తున్నాడు. దావీదు మెఫీబోషెత్ని ప్రేమించినప్పుడు మెఫీబోషెత్ని కూడా ఏం చేశాడు దావీదు? ఆయన బల్ల దగ్గరనే ఎంతకాలం? సదాకాలం ఉండేటట్టుగా దావీదు చేయగలిగాడు. సో నిజంగా మనం సంఘం మీద, సంఘంలో ఉన్న ప్రజలపైన, అన్యుల మీద దేవుని ప్రేమను మనం చూపిస్తే వాళ్ళను ఎంతగా మనం లేవనెత్తగలుగుతున్నాం, ఎంతగా వాళ్ళను మనం గొప్ప స్థానంలో నడిపించగలుగుతున్నాం. సో ఒక విషయంలో మనం ఒక స్థానంలో ఒక వ్యక్తిని నడిపించలేకపోతున్నామనంటే మన ప్రేమ బద్ధకమైన ప్రేమ, మన ప్రేమ స్వార్థము కలిగిన ప్రేమ. హల్లెలూయా. సో అవర్ లవ్ హ్యాస్ టు రేజ్ సమ్వన్. సో ఒక వ్యక్తిని హెచ్చించకపోతే మన ప్రేమ శూన్యము కలిగినదిగా జీవిస్తూ ఉంది. సో ఇంకో వచనం చూద్దాం. అయితే ఇక్కడ ఎస్తేర్ని ఎవరు ప్రోత్సహించారు రాజు దగ్గరికి వెళ్ళడానికి? తన యొక్క బాబాయ్, రైట్? సో మొదటగా ఏం చేశాడు? ఎస్తేర్ని ఇన్స్పైర్ చేశాడు. సరే, ఎస్తేరు రాజు యొక్క ప్రేమను పొందుకున్న ఎస్తేర్ ఏం చేసింది? ఆ ప్రేమను అనుభవిస్తూ అలానే సుఖంతో జీవించిందా? లేదు. ఎవరి కోసం ప్రయాసపడింది? తన సొంత ప్రజల కోసం. దేవుని తెలుసుకోవాలి, వాళ్ళ ప్రజలకున్న కష్టాలు, వాళ్ళ ప్రజలకున్న నష్టాలు, బాధ, వేదన అంత తొలగిపోవాలనే ఆశ ఎవరిలో ఉంది? ఎస్తేర్లో. దట్ అట్రాక్ట్స్ డివైన్ కింగ్డమ్. మన మీద చాలా ప్రెషర్స్, బర్డన్స్ ఉంటాయి. అవన్నీ ఎవరి కోసమో తెలుసా? మన కుటుంబం కోసం. ఎస్తేరు ప్రజల కోసం, కంప్లీట్గా వాళ్ళ దేశం కోసమే ఆ రాజు నుంచి ఆ ఆకర్షణను పొందుకుందండి. సో ఇక్కడ రాజు ఎస్తేర్ని అంత పొజిషన్ ఇచ్చాడంటే, ఎస్తేరు కేవలం రాజు ఇచ్చే సుఖభోగాలు మాత్రమే అనుభవిస్తుందా? లేదు. ఏం చేస్తుంది ఈమె? వాళ్ళ రాజ్యం కోసం ప్రయాసపడుతుంది. రాజు దగ్గర ఉన్న బంగారం, రాజు దగ్గర ఉన్న శక్తి, బలం, మహిమ, ఘనత ఇవన్నీ కూడా ఎవరికి ఇస్తుంది? తన సొంత ప్రజలకు ఇస్తా ఉంది. దేవుని గురించి జ్ఞానాన్ని బోధిస్తుంది, మంచి విషయాలు ప్రకటిస్తుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే, ఇది మీ అందరికీ వర్తిస్తుంది అనుకుంటున్నాను, ఎవరైనా ప్రేమ చూపిస్తే ఆ ప్రేమను మనము గొప్ప స్థానంలో నడిపించేంత వరకు తీసుకుపోదు. ఆ లెవెల్లోనే ఆదరణ పొందుకునేలాగా మాత్రమే మనం స్వీకరిస్తూ ఉంటాం ఆ ప్రేమను. అందుకే వీఆర్ ఆల్ పీపుల్ ఎంజాయింగ్ ద లవ్ ఫ్రమ్ గాడ్. వీఆర్ నాట్ రైజింగ్ అవర్ సెల్ఫ్స్ బై ద లవ్. దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి మనం ఒక స్థానంలో నడిపించలేకపోతున్నాం. ఏం చేస్తున్నాం? ఆ లవ్ని ఎక్స్పీరియన్స్ అవుతూ, ఆ ప్రేమను మనం అనుభవిస్తూ అదే పొజిషన్లో ఉన్నామండి. దిస్ ఈజ్ నాట్ ద రైట్ కాన్సెప్ట్. సో రాజు ఎస్తేర్ని హెచ్చించాడు. మొద్దుకై ఎవరైతున్నారో తన బాబాయ్ ఎస్తేర్ని ప్రోత్సహించాడు. సో నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? ఎస్తేర్ని ఒక స్థానంలో నడిపించింది. ఆ స్థానంలో వెళ్ళిన ఎస్తేర్ని రాజు ప్రేమించాడు. అక్కడ వాక్యం ఏముంది? స్త్రీలు ఎంతో మంది ఉన్నను స్త్రీలందరికంటే రాజు ఎస్తేర్ని ప్రేమించాడు. ప్రేమించాడంటే అర్థం ఏంది? కింది వచనాల్లో ఏముంది? కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. నెక్స్ట్ వర్డ్స్లో
అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. ఆ పొజిషన్ ఇవ్వగలగాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్చించే తత్వం మీ అందరికీ ఉండాలని నేను ఆజ్ఞాపిస్తున్నాను. హల్లెలూయా. సో ప్రేమించే తత్వం ఉండడం అంటే అర్థం ఏంటంటే అవతల వారిని ఒక స్థాయికి తీసుకొచ్చే సామర్థ్యం మీకు ఉండడం అండి. హల్లెలూయా. ఈరోజు ఆహారం లేని వాళ్ళకు ఏం కావాలి? ప్రార్థన, ఆహారమా? ఆహారం, రైట్. దానికి మీ వద్ద ఏముండాలా? ప్రేమ ఉండాలి. ప్రేమతో పాటు దానికి సామర్థ్యం ఉండాలా లేదా? ఆహారం పెట్టాలంటే నీకేముండాలి? ఆహారం పెట్టాలంటే నీ దగ్గర ఏముండాలి? ఉండాలి కదా, ఏదో ఒక ఐశ్వర్యము, ఏదో ఒక ధనము నీ దగ్గర ఉన్నప్పుడే అందరికి ఏం పెడతావు? ఆహారం. లేదు సార్ నా దగ్గర ప్రేమ మాత్రమే ఉందంటే చెప్పండి. నాకు చాలా మందిని పోషించాలనే ప్రేమ ఉంది, నాకు చాలా మందిని ఆదుకోవాలనే ప్రేమ ఉంది అన్నప్పుడు నీ దగ్గర సామర్థ్యం లేకపోతే ఆ ప్రేమ వశిష్ట సంబంధమైన లవ్, అంటే ఇట్ ఈస్ ఎ కాన్సెప్టివ్ అండ్ కంఫర్ట్ లవ్. అది మనిషిని ఒక స్థానంలో నడిపించలేకపోతుంది. ఆ ప్రేమ అంతా కూడా లోక సంబంధమైనదిగా పనిచేస్తూ వస్తుంది. ఈరోజు మనమంతా కూడా దేవుని ప్రేమ అనేక ప్రజలకి చూపించాలంటే మనకేం కావాలి? ప్రేమతో పాటు దాని తగ్గట్టుగా సామర్థ్యము కూడా కావాలి. హల్లెలూయా. ఎస్తేర్ని రాణిగా చేయడం కోసము ఆ వ్యక్తి ఎవరై ఉండాలా? రాజై ఉండాలి. మెఫీబోషెత్ని ఒక బల్ల దగ్గర కూర్చోవాలంటే అది ఏ బల్ల అయి ఉండాలా? రాజు బల్ల అయి ఉండాలి. బానిస బల్ల అయి ఉన్నప్పుడు మెఫీబోషెత్కి ఘనత వచ్చినట్ట కాదు. అంటే నీ స్థానం పెరిగినప్పుడు ప్రేమించే సామర్థ్యం నీకు కలుగుతుందండి. హల్లెలూయా. సో నీ ఐశ్వర్యము, నీకు కావాల్సిన ఘనత, నీకు కావాల్సిన మహిమ, నీ మానసిక స్థితిగతి ప్రతిదీ కూడా ఎప్పుడైతే దేవునిలో పెరుగుతూ ఉన్నాయో ఏం పెరుగుతుంది? నిజమైన ప్రేమను చూపించే తత్వము మీ అందరిలో పెరుగుతుంది. సో ఎవరైనా వట్టి మాటల చేత ప్రేమ అనేది ఎప్పుడైతే పలుకుతారో వాళ్ళంతా కూడా సామర్థ్యము లేకుండా వాళ్ళు జీవిస్తున్నారని అక్కడ వాక్యం ద్వారా అర్థమిస్తుంది. హల్లెలూయా. సో మనందరికీ ఏం అర్థం కావాలి? ఇంకో కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. కమ్ టు ద బుక్ ఆఫ్ డ్యూటెరోనోమీ, ద్వితీయోపదేశకాండం. దానికి బదులు ఫస్ట్ వన్ ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి భయపడు. మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. యోసేపు జీవితంలో దేవుడు మాట్లాడుతున్నాడు. సో వాళ్ళ అన్నలు రకరకాల ప్రజలు యోసేపుని ఏం చేశారు? ఒకానొక టైంలో తిరస్కరించారు, వ్యతిరేకించారు. రకరకాల ప్రజలు ఆయనను అసహించుకున్న యోసేపు ఒకానొక ప్రదేశంలో వెళ్ళిన ఆ వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. ప్రధానమంత్రి అయిన ఆ వ్యక్తి యోసేపు దగ్గరికి వాళ్ళ అన్నలు తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నలను మీద కోపం పెట్టుకున్నాడా? ప్రేమ చూపిస్తున్నాడా? లవ్ చూపిస్తున్నాడు. ఎందుకు లవ్ చూపిస్తున్నాడంటే వాళ్ళ అన్నలు మారి వచ్చారు. మారక వస్తే మళ్ళీ వాళ్ళు దేనిలాగా మార్చిపడతారు? అబ్షలోం లాగా మార్చిపడతారు, మెఫీబోషెత్ లాగా కాదు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్, మనం ఎవరికి ప్రేమ ఇస్తున్నామో వాళ్ళు ఎగ్జాక్ట్గా పొందుకొని వాళ్ళు గొప్ప స్థానంలో వెళ్ళేటట్టు ఉంటేనే ప్రేమించాలి. అందరికి అర్థమైందా? హలో, అందరికి అర్థమైందా? సాతానుడు ఏం చేస్తాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి, దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఎందుకు లోకాన్ని దేవుడు ప్రేమించాడు? అదే దేవుడు మీతో ఏం మాట్లాడుతున్నాడు? మీరు లోకాన్ని ప్రేమించమన్నాడా? చెప్పండి. మిమ్మల్ని దేవుడు లోకాన్ని ప్రేమించమన్నాడా? లోకాన్ని ఏం చేయమన్నాడు? మనందరినీ ద్వేషించమన్నాడు. కానీ అదే దేవుడు లోకాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే లోకాన్ని ఒక గొప్ప స్థానంలో, స్థితిలో తీసుకొచ్చే శక్తి ఏకైక వ్యక్తికి, దేవుడికి మాత్రమే ఉంది, ఏ నరుడికి లేదు. అందుకే లోకాన్ని మనల్ని ఏం చేయమంటున్నాడు? ద్వేషించమంటున్నాడు. అదే లోకాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే మార్చగలిగే శక్తి దేవుడికి ఉంది. ఆ లోకాన్ని గొప్ప స్థానంలో తీసుకురాగలిగే శక్తి దేవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా.
సో మనం ఏం చేస్తామంటే వీఆర్ గివింగ్స్ వాట్ వీ హ్యావ్ ఫ్రమ్ గాడ్. మనకు దేవుని నుండి వచ్చింది ప్రతిది ఏదైతే ఉందో మనం రాంగ్ పీపుల్కి ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో మన సామ్రాజ్యం, దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన ఆయన రాజ్యాన్ని మనం కోల్పోయే అవకాశం మనందరికీ ఉంది. హల్లెలూయా. సో 2 విషయాలు మీకు చెప్తా. ఎస్తేరు విషయంలో మొర్దెకై చేసిన ఎంకరేజ్మెంట్. మొర్దెకై ఎస్తేర్ని కాకుండా ఇంకే ఏ స్త్రీని చేసినా అక్కడ ఫెయిల్ అవుతుంది. ఎస్తేర్నే చేశాడు. సో దేవుడు యోసేపునే లేపుకున్నాడు. సో దావీదు మెఫీబోషెత్కే సపోర్ట్ చేశాడు. అబ్షలోం కూడా సపోర్ట్ చేసి మోసపోయాడు. మన లైఫ్లో ఎంతో మందిని నమ్మి మోసపోతాం, ఎంతో మందిని లవ్ చేసి మోసపోతాం. ఎందుకు అదంతా జరుగుతుంది? నేను పోయిన వారం కూడా అదే చెప్పాను, 5 వారం కూడా అదే చెప్పాను. ఎందుకంటే అది నాటాల, మీ నరాల్లో నాటబడాలి. సాతాను కొంతమంది ప్రజల్ని మీ దగ్గరికి నడిపిస్తుంది. ఎందుకు నడిపిస్తుందో తెలుసా? వాని మంచి క్యారెక్టర్ని చూసి మనం అట్రాక్ట్ అయిపోతాం. వాడు చూపించిన ప్రేమను చూసి అట్రాక్ట్ అయిపోతాం. అందుకే చెప్తున్నా, నిన్ను లేవనెత్తకుండా చూపించే ప్రతి ప్రేమ సాతాను సంబంధమైనది. అది ఎంత మంచిదైనా సరే, నిన్ను ఒక స్థానంలో, ఒక గొప్ప స్థానంలో వాళ్ళ ప్రేమ నడిపించలేకపోతే దట్ కైండ్ ఆఫ్ ఎ లవ్ ఈజ్ అన్స్టేబుల్. ఆ ప్రేమ అనేది కంప్లీట్గా ఎవరి నుంచి వస్తుంది? ఎవరి రేస్ నుండి వస్తుంది? అది సైతాన్. సో ఈరోజు మీ అందరి మనస్సు తెరవబడును గాక, మీ అందరి కనులు తెరవబడును గాక. ఫర్ వాట్ పర్పస్? ఏ విషయమై మన కళ్ళు తెరవబడాలి? దేవుడు అందరినీ ప్రేమించమని చెప్పలేదు. యేసుప్రభు అందరి కోసం ప్రార్థన చేశాడా? చేయలేదు. ఏమని చేశాడంటే, తండ్రి నా కోసము నువ్వు ఎవరినైతే ఏర్పాటు చేశావో వారి కోసం మాత్రమే నేను ప్రార్థిస్తున్నాను, లోకము కొరకు నేను ప్రార్థించట్లేదు. ఈరోజు అదే ప్రార్థన చేయాలి. తండ్రి నా కోసం మీరు ఎవరినైతే ఏర్పాటు చేశారో వారిని మాత్రమే ప్రేమించగలిగే కృపను నాకు ఇవ్వండి. నా కోసం ఎవరినైతే ఏర్పాటు చేశారో వారు మాత్రమే నన్ను ప్రేమించారు, వారు మాత్రమే నా ఎడల కృప చూపాలి, వారి విషయంలో మాత్రమే నేను కృప చూపాలి. అంతేకాని లోకంలో ఎవరెవరైతే మన దగ్గరికి ఆకర్షించబడటానికి వస్తున్నారో వాళ్ళు మ్యాక్సిమం సాతాన్ మన దగ్గరికి తీసుకొని వస్తున్నాడు. ఆ రిఫరెన్స్ కూడా చూద్దాం. జాన్ చాప్టర్ 17 వర్స్ నెంబర్ 5. ఐ థింక్ యోహాను 17వ అధ్యాయం 9వ వచనం చదువు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థించుచున్నా. యేసుప్రభు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు లోకం అందరి కోసం ప్రార్థిస్తున్నాడా? జీసస్ ఇస్ నాట్ లవింగ్ ద వరల్డ్, జీసస్ ఇస్ లవింగ్ ద చూజన్ పీపుల్ హూ ఆర్ చూజన్ బై గాడ్. దేవుడు లోకానంతా ప్రేమిస్తాడు, బట్ యేసుప్రభు లోకం నుంచి ఏర్పాటు చేసిన ప్రజల్ని ప్రేమిస్తున్నాడు. ఈరోజు మీకోసం ఏర్పాటు చేసిన ప్రజలే మీకు కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకోసము దేవుడు ఏర్పాటు చేసిన ప్రజలు మాత్రమే మీకు కనెక్ట్ అయి ఉండాలి. హల్లెలూయా. అందరికి అర్థమైంది ఈ పాయింట్? ప్రార్థన చేస్తారా? మీ ప్రతి దినం అనుదిన ప్రార్థనలో ఈ పాయింట్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక రాంగ్ పర్సన్ మన లైఫ్లో వచ్చాడా, నువ్వు ఏ స్థితిలో పుట్టావో అదే స్థితిలో చచ్చిపోతావు. అందరికి అర్థమైంది అనుకుంటా. ఏ పేదరికంలో జన్మించావో అదే పేదరికంలో చనిపోతాం. ఏ బుద్ధితో ఉన్నామో అదే బుద్ధి చనిపోయిన వరకు ఉంటుంది. పెరగదు, తెలివి పెరగదు, జ్ఞానం పెరగదు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజు నుంచి కుటుంబ పరంగా, సొసైటీ పరంగా, సంఘ పరంగా ఏం చేయాలి? సో మీ ఒక భర్తను, మీ ఒక భార్యను వాళ్ళని హెచ్చించటానికి వాక్యము నేర్పించగలుగుతున్నారా? 1. చిన్నపిల్లలకి మనకు వాక్యం నేర్పించాం. ఎందుకు? వాళ్ళున్న స్థితిలో వాళ్ళు అలానే ఉండకూడదు. వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్, వాళ్ళ స్పిరిచువల్ లెవెల్ అనేది ఏమవ్వాలా? పెరగడం వల్ల దేవుని ఆత్మబలం వాళ్ళ ఆత్మకి వస్తుంది. అప్పుడు ఈ లోక సంబంధమైన దుష్టత్వం వాళ్ళను అంటకుండా వాళ్ళు కాపాడబడతారు. అందుకే వాళ్ళను హెచ్చించబడటానికి చిన్నపిల్లలకి ఏం చేస్తాం? మనం వాక్యం నేర్పిస్తాం, సావాసం వాళ్ళతో ఉంటాం. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఉన్న స్థితిలో వాడు ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పోషణకరమైన ఆహారాన్ని పెడతాం. ఎందుకు? ఉన్న స్థితిలో వాడు ఉండకూడదు. మరి యాజ్ ఎ రిలేషన్షిప్ పరంగా,
సొసైటీ పరంగా లేకపోతే సంఘపరంగా నిజంగా ఈ వ్యక్తి ద్వారా దేవుడు మహిమపరచబడతాడు కాబట్టి ఈ వ్యక్తి మీద నాకు ఖచ్చితమైన ప్రేమ దైవం నుండి వస్తుంది అన్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వేం చేయాలి చెప్పండి? అదే స్థితిలో ఉంచడమా, ఒక గొప్ప స్థానంలో నడిపించడమా? నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు త్యాగాలకు సిద్ధం, త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఏం త్యాగం చేస్తారు చెప్పండి? త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు త్యాగం చేయడానికి మన జీవితం? ఎవరి కోసం? ఒక వ్యక్తిని ఒక మంచి స్థానం నడిపించాలంటే మనం కొన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఆ త్యాగపూరితమైన ఆ ప్రేమను మనం కలిగి ఉన్నప్పుడే దావీదు లాంటి సింహాసనాన్ని దేవుడు మనకి ఇస్తాడు. రైట్? సో అలాంటి శక్తి కలిగిన సింహాసనం మీద నువ్వు ఆసీనమై ఉండాలనంటే దేవుని ప్రేమను సరి అయిన విధానంలో కలిగి ఉండేటట్టుగా మీకు శక్తి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? జాన్ చాప్టర్ 3 verse number 16 ఏముంది? దేవుడు లోకమును ప్రేమించాడు. అంతవరకు ఫుల్ స్టాప్ పెట్టాడా? ఏముంది కింద? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, ఎవరిని అనుగ్రహించాడు? తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఎందుకు అనుగ్రహించాడు? ఏం చేస్తున్నాడు? దేవుడు ప్రేమించాడు కాబట్టి. సో ఈ సాక్రిఫైస్డ్, యు లూజ్ సంథింగ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లవింగ్ సమ్వన్, యు ఆర్ నాట్ గెయినింగ్, యు ఆర్ లూజింగ్ సంథింగ్. దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు లోకాన్ని సంపాదించుకోవటం కన్నా ఎక్కువగా తన సమస్తాన్ని కూడగొట్టుకున్నాడు దేవుడు. ఎవరి కోసము? నీ కోసము, నా కోసం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధమైన పరిశుద్ధాత్మ శక్తి మనందరి జీవితంలో వచ్చినట్లుగా దేవుడు మీకు దీవెన కలగజేయనుగాక. ఆమేన్. తర్వాత ఇంకో విషయం యేసు ప్రభువు తెలియపరుస్తాడు. మీ శత్రువులను ప్రేమించడని యేసయ్య తెలియపరుస్తాడు. దానికి ఒక భావన ఏంటి? యేసు ప్రభువు అంటాడు, మీ శత్రువులను ప్రేమించుడి, మీ శత్రువుల కోసము ప్రార్థన చేయండి అని అంటాడు. హౌ కమ్ వి లవ్ అవర్ ఎనిమీస్? అక్కడ యేసు ప్రభు చెప్పే విధానం ఏంటంటే, ఫర్ యువర్ సోల్ టు బి క్యాప్చర్డ్, నీ యొక్క ఆత్మ రక్షించబడటానికి ఈ యొక్క సూత్రం పాటించండి అని చెప్తాడు. అంటే ఒక వ్యక్తి మనల్ని ద్వేషించి, ఒక వ్యక్తి మనల్ని హింసించినప్పుడు ఆ వ్యక్తిని మనము క్షమాపణ రూపంలో ప్రేమించాలి. అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి చేసిన ప్రతి పని ఏదైతే మనకు వ్యతిరేకంగా ఉందో దాన్ని ఎప్పుడైతే పట్టించుకొని దానికి ఎప్పుడైతే మనం దాంట్లోనే బంధించబడతామో మన ఆత్మ రక్షణ కోల్పోతుంది. సో దేనికోసం ప్రేమించమంటున్నాడు యేసు ప్రభు? ఆ శత్రువుని ప్రేమించడం అనేది ఆ శత్రువుని హెచ్చించడం కోసం కాదు, నువ్వు హెచ్చించబడటం కోసం, నీ మనస్సు ప్రశాంతతగా ఉండటం కోసం, నీ మనస్సు సమాధానంగా ఉండటం కోసం. ఎవరిని ప్రేమించాలి? ఏ రకంగా ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? మన మనసు సమాధానంగా ఉండటం కోసం మన శత్రువుని ప్రేమించాలి. ఏ విధమైన ప్రేమ? అతన్ని హెచ్చించదగిన ప్రేమ కాదు, మనం హెచ్చించదగిన ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. సో పాత నిబంధనలో చూపిస్తున్న ప్రేమ సకల ప్రజల్ని హెచ్చిస్తుంది. కొత్త నిబంధనలో చూపిస్తున్న ప్రేమ మనల్ని హెచ్చించేలాగా పగవారిని ప్రేమించమని చెప్తుంది. సో ఓవరాల్ గా రెండో ఆజ్ఞ ఏంటంటే, నిన్ను వలె. కొత్త నిబంధనను పాత నిబంధనను యేసు ప్రభు ఏం చేశాడు? ఇప్పుడు కలిపాడు. నిన్ను వలె అంటే కొత్త నిబంధన, నీ పొరుగు వారిని ప్రేమించు, అది పాత నిబంధన. రెండు కలిపి ఒక ఆజ్ఞను చేసి దేవుడు మనందరికి ఇచ్చాడంట, నిన్ను వలెని పొరుగు వారిని ప్రేమించండి. దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లవ్. కనుక దేవుని ఒక ఉన్నతమైన పిలుపు ఎవరి మీదైతే ఉందో వాళ్ళు సరిగ్గా దేవుని మార్గం నడిచినట్లుగా ఇట్టి కృప మీ అందరికీ దేవుడు కలుగజేయునుగాక. సో గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం పాయింట్స్ ని మీరు తీసుకోగలుగుతున్నారు? హల్లెలూయా, రైట్. ఇంకో విషయం చెప్తాం. దేవుడు బాధ్యతలు అప్పు చెప్తాడు. దేవుడు కొన్ని బాధ్యతలు మన తల్లి అయిన మరియని ఎవరికి అప్పు చెప్పాడు? యోహాన్. ఒక విషయం చెప్తాను, యేసు ప్రభు యోహాన్కి అప్ప చెప్పింది తల్లి అయిన మరియని కాదు. దేన్ని అప్పు చెప్పాడు?
పర్సన్ని కాదు, రెస్పాన్సిబిలిటీని అప్పచెప్పాడు. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. వ్యక్తిని అప్పచెప్పలే యోహానికి. ఎవరిని అప్పచెప్పాడు? బాధ్యతను అప్పచెప్పాడు, వ్యక్తిని కాదు. సో యూ హ్యావ్ టు అక్సెప్ట్ అండ్ ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్. సో తల్లి యొక్క వ్యక్తిత్వంలో ఉన్న బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించటం కోసము బాధ్యతను అప్పచెప్పాడు, వ్యక్తిని అప్పచెప్పలేదు. హల్లెలూయా. ఇదే సేమ్ ఫార్ములాని అందరం వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఒక తమ్ముడు ఉన్నాడు, వ్యక్తిని కాదు నువ్వు స్వీకరించాలి. ఎందుకనంటే యేసు రక్తంతో కొనబడిన వ్యక్తి మీ తమ్ముడు, మీ చెల్లెలు, మీ అన్న, మీ తల్లి, మీ తండ్రి. వీళ్ళంతా ఎవరి సొత్తు? యేసు ప్రభు యొక్క సొత్తు. మీకు అప్పచెప్పింది ఏంటి? వ్యక్తుల బాధ్యతల బాధ్యతలు. అది భార్య అయినా భర్త అయినా. యూ హ్యావ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ వైఫ్ అండ్ హస్బెండ్, నాట్ టు ద పర్సన్ బట్ టు ద రెస్పాన్సిబిలిటీ. సో ఈ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ద లవ్ ఆఫ్ గాడ్ షల్ ఇంప్లిఫైస్ యూ అండ్ యువర్ స్పిరిట్. మీ ఆత్మ దేవుని ప్రేమ ద్వారా బలపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తుకు అడ్డుగా యేసు ప్రభు వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు అడ్డు వస్తారు? తల్లి అడ్డు వస్తారు. ఏమంటాడు యేసయ్య? ఎవరు నా తల్లి అని. ఎగ్జాక్ట్ ఇప్పుడు బాధ్యత గురించి చెప్పట్లేదు, వ్యక్తి గురించి చెప్తున్నా. ఎవరు నా తల్లి అంటే ఎవరని చెప్తున్నారు యేసు ప్రభు? నా యందు విశ్వాసం ఉంచువాడే నా తల్లియు నా సహోదరుడు. ఇవన్నీ తల్లి సహోదరుడు మాత్రమే వచ్చారు కాబట్టి అది చెప్పాడు. తండ్రి వచ్చినా అలానే అంటుండే. సో విశ్వాసము ద్వారా మాత్రమే వ్యక్తిత్వం అనేది దేవునికి అప్పచెప్పబడుతుంది. బాధ్యత మాత్రము దేవుడు మనుషులకు అప్పచెప్తాడు. We have to love the responsibility in order for us to get healed and get delivered from the evil altars. సో సకల విధములైన లోక సంబంధమైన శరీర సంబంధమైన శక్తుల ప్రభావం నుండి మనం దూరం వెళ్ళిపోవాలనంటే, దేవునికి మనము విధేయతలై ఉండాలి అని అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఏంటంటే, నీ భర్త, నీ భార్య, నీ చెల్లె, నీ అక్క, నీ అన్నదమ్ములు ఎవరైనా సరే ఆ వ్యక్తులందరూ ఎవరికి చెందిన వాళ్ళు? ఎవరికి చెందిన వాళ్ళు? యేసు ప్రభుకు చెందిన వాళ్ళు. ఎంతమందికి అర్థమైంది పాయింట్? వ్యక్తులంతా మీరంతా ఎవరికి చెందిన వాళ్ళు? యేసు. బట్ ఎప్పుడైతే కుటుంబంలోకి వెళ్తారో మీరు ఏం చేస్తూ ఉంటారు? బాధ్యతను నిర్వర్తిస్తారు. ఈ భూమి మీద మనం నిర్వర్తించాల్సిన ప్రతి బాధ్యతను మనం ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది వాక్యం? ఒకవేళ మీ చెల్లెనో, మీ అన్ననో, మీ భార్యనో, మీ భర్తనో అబ్షలోం లాంటి వాళ్ళైతే ఏం చేస్తారు చెప్పు? ఏం చేస్తారు? అబ్షలోం లాంటి వాళ్ళైతే ఏం చేస్తారు? వ్యక్తిని తిరస్కరించాలా అవసరమా అని అంటే అసలు వ్యక్తితోనే సంబంధం లేదు, దేవునితో సంబంధం మన అందరికీ. చెప్పాలి అందరం కూడా. హల్లెలూయా. అందుకే ఎప్పుడైతే ఒక వ్యక్తిని నా సొత్తు అనుకుంటావో యు లూజ్ హిమ్ అండ్ హెర్. అందుకే యేసు ప్రభు ఒక మాట అంటాడు, నా నిమిత్తం తన ప్రాణాన్ని కోరువారు ప్రాణాన్ని ఏం చేస్తారు? ప్రాణాన్ని కోరువారు రక్షించుకుంటారు. ఈ మర్మం అర్థమైందా ఇప్పుడు? దీన్ని బట్టి ఎవరైతే నా సొత్తు, ఎవరైతే నా వ్యక్తి అని అంటామో వి లూజ్ హిమ్. హల్లెలూయా. వి లూజ్ అవర్ కెపాసిటీ. ఈరోజు మీ అందరికీ అర్థం కావాల్సిన విషయం యేసు ప్రభు చెప్తుంది ఎగ్జాక్ట్గా. ఆయన రాజ్యము కట్టే విషయంలో ఆయన ప్రేమను ఎలా ప్రజలకి చూపించాలా, ఆయన ప్రేమను ఎలా మన కుటుంబానికి చూపించాలి, ఏ విధంగా మన తల్లిదండ్రులకు చూపించాలి, ఏ విధంగా మన పిల్లలకు చూపించాలి. ఒక చిన్న విషయం చెప్తాను. మీ పిల్లలను ప్రేమించినట్టే అందరి పిల్లల్ని ప్రేమించగలుగుతారా? ఎందుకు ప్రేమించలేరు? వ్యక్తిని ప్రేమిస్తున్నావు కనుక వాళ్ళకి దూరం అయిపోతారని అందరికి అర్థమైంది అనుకున్నా. పిల్లలు దూరం అయిపోతారు, వాళ్ళ ఎమోషనల్ బాండింగ్ దూరం అయిపోతుంటారు. బికాస్ వీఆర్ లవింగ్ దెమ్, నాట్ వీఆర్ లవింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గాడ్. దేవుడు పిల్లలపై తల్లిదండ్రులుగా పెట్టిన బాధ్యత మనం ప్రేమించకుండా ఇది స్కిప్ చేసేసి డైరెక్ట్గా లవ్ చేస్తాం వాళ్ళని. సో దట్ కైండ్ ఆఫ్ ఎ లవ్ ఈజ్ ఎ ఫూలిష్ లవ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. సో ఈరోజు గాడ్ ప్రొవైడ్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని దేవుడు మీ ఆత్మలో వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్.
హల్లెలూయా. అందరికీ వాక్యం అర్థమైందా? అందరికి అర్థమైందా? ఒకసారి నేను ఒక 3 weeks ముందు చెప్పాను ఒక వర్డ్స్ని. లాజర్, యేసు ప్రభు విషయంలో, లాజర్ చనిపోయిన తర్వాత వాళ్ళ అక్క చెల్లెళ్ళు లాజర్ విషయంలో ఏమని ప్రార్థన చేస్తారు? యేసు ప్రభుకి, మా తమ్ముడు చనిపోయాడని అంటారా? ఏమని అంటారు? నువ్వు ప్రేమిస్తున్న నీ కుమారుడు అంటే నీ సొత్తు, నువ్వు ప్రేమిస్తున్న నీ సొత్తు చనిపోయాడు. నువ్వు ప్రేమిస్తున్న నా తమ్ముడు చనిపోయాడు కాదు, నువ్వు ప్రేమిస్తున్న నీ సొత్తున్నాడే ఆ వ్యక్తి చనిపోయాడు. తమ్ముడు అంటే వ్యక్తి కాదు, ఇట్స్ ఏ రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే మన మైండ్లో వాక్యము ద్వారా అంగీకరిస్తామో, వీ కెన్ డూ సమ్ మోర్ బెటర్ థింగ్స్. ఈ లోకానికి మించిన పరిశుద్ధాత్మ క్రియలు మీరు ఖచ్చితంగా ఇది అర్థమై దీన్ని నమ్మి దీన్ని ఫాలో అయితే యూ విల్ డూ మోర్ మిరకిల్స్ ఇన్ జీసస్ క్రైస్ట్ మైటీ నేమ్. మరిన్ని అద్భుతాలు దేవుడు మీ ద్వారా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మోషే ఒక అమ్మాయిని వివాహం చేసుకుందాం అన్నప్పుడు వాళ్ళ సిస్టర్ ఏం చేస్తుందంటే, అలాంటి అమ్మాయిని మనం వివాహం చేసుకోవద్దు, వేరే జాతి వాళ్ళు వివాహం చేసుకోవద్దు అన్నప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయ్యి నువ్వు అక్కవే ఉండొచ్చు, కానీ మోషే నాకు ఎవరు? నా సొత్తు, నువ్వు ఇన్వాల్వ్ కాకు దీంట్లో అంటాడు. నా కుమారుడు మోషే నా సొత్తు, నువ్వు ఏ పొజిషన్లో ఉన్నా పొజిషన్కి మాత్రం రెస్పాన్సిబిలిటీ ద్వారా హానర్ చేయి, గణపరచు, ప్రాబ్లం లేదు, కానీ వ్యక్తిని మాత్రం టచ్ చేయకు. డోంట్ టచ్ ద మ్యాన్స్ హానర్. ఎప్పుడైతే ఆ విషయాన్ని దేవుడు బయలుపరిచాడో అందరికీ ఒక దగ్గర రమ్మంటాడు, మీటింగ్ పెడతాడు దేవుడు. మోషేకి, మోషే వాళ్ళ అక్కకి, ఇంకా 2-3 యాజకులకు అందరికి కలిపి ఒక మీటింగ్ చేసినప్పుడు దేవుడు వాళ్ళ అక్కని ఏం చేస్తాడు? గద్దిస్తాడా? నార్మల్ గుడ్ వర్క్ చేసామని చెప్తాడు. ఏం చేస్తాడు? గద్దిస్తాడు. ఎందుకు గద్దించాడు? రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఈజ్ డిఫరెంట్. ఈ చిన్న కాన్సెప్ట్ని మనం డెప్త్గా అర్థం చేసుకోండి. బైబిల్లో కొన్ని వేల ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అలా పర్సన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రెస్పాన్సిబిలిటీ అనేది. రెస్పాన్సిబిలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ పర్సనాలిటీ. ఈ 2 విషయాలు క్లారిటీగా మీరు అర్థం చేసుకొని దేవుడు మనపై పెట్టిన బాధ్యతను సరియైన విషయంలో నిర్వర్తించడానికి దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనమంతా ఎవరి సొత్తు? ఎవరి యొక్క వారసత్వంలో కలిగిన వారమై ఉన్నాం? యేసు రక్తముతో కడగబడిన మనమంతా దేవుని సొత్తుగా పిలువబడి ఉన్నాం. హల్లెలూయా. అంటే మనమంతా ఎవరి వ్యక్తులమై ఉన్నామనంటే దేవుని ఒక వ్యక్తులమై ఉన్నాం. సో మన మీద ఉన్న సకల విధములైన బాధ్యతలు అవి మనుషులతో బంధించబడిన బాధ్యతలుగా నిర్వర్తించబడుతూ ఉన్నాయి. సో అవర్ లవ్ విచ్ ఈజ్ ఇన్ అవర్ హార్ట్ దట్స్ కమ్ ఫ్రమ్ గాడ్ shall be reached out to the right person in the name of Jesus. సరి అయిన పర్సన్స్లో ఆ విధమైన సంకల్పం కలిగి ఉండటమే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు కలిగిన ప్రేమ. ఆ ప్రేమ అపోస్తలుడైన పౌలుకు ఉంటుంది, ఆ ప్రేమ అపోస్తలుడైన తిమోతికి ఉంటుంది. సో తిమోతికి చెప్తాడు పౌలు ఎలా ఉండాలి, ఎలా హెచ్చించబడాలి, ఎలా నీ స్పిరిచువల్ లైఫ్ని ఎలా గెయిన్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ టు స్పీక్ అబౌట్ ద తిమోతి. అలాంటి విషయాలు దేవుడు మీకు చెప్తున్నప్పుడు ఆయన ప్రేమను మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడమే ముఖ్యం కాదు. ఆ ప్రేమ ద్వారా మీరేమవ్వాలా? హెచ్చించబడాలా, నీ స్థానము మార్చబడుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? చిన్న విషయాలైనా సరే అందరికి అర్థమైన కాన్సెప్ట్గా. హల్లెలూయా. సో నీ భర్త నీ దగ్గర ఉన్నప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నా భర్త అని పిలవాలా? అవసరం లేదు. తండ్రి, నీ కుమారుడి కోసం నేను ప్రార్థిస్తున్నా, నా భర్త కోసం ప్రార్థిస్తున్నా అన్నావా, యు ఆర్ ఫినిష్డ్. ఇంకా దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేడు. ఎందుకు అని అంటే రెస్పాన్సిబిలిటీస్ ఆర్ నాట్ స్పిరిచువల్, ఇట్స్ కమ్ ఫ్రమ్ ద రేమ్స్ ఆఫ్ ఫిజికల్ టర్మ్స్. సో ఆ విషయాన్ని బట్టి అర్థం చేసుకోగలిగిన జ్ఞానము దేవుడు మీ అందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా. ఒకసారి వేసే క్లాప్స్ కొడదాం అందరం కలిసి. గివ్ క్లాప్స్ టు జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు నుంచి మన ఫ్యామిలీస్ని, సొసైటీ పరంగా ఉన్న ప్రజల్ని, చర్చ్ పరమైన విశ్వాసుల్ని మనం నిజంగా యథార్థవంతంగా ప్రేమించినట్లయితే వాళ్ళని ఏం చేయాలి? ఒక స్థానంలో నడిపించాలా లేదా?
మొర్దెకై ఎస్తేర్ని ఏం చేశాడు? నయోమి రూతుని ఏం చేసింది? నయోమి రూతుని ఏం చేసింది? రూతు నిలబెట్టుకుందా లేదా? నిలబెట్టు. మనం ఏం చేస్తామంటే రూతు లాంటి వాళ్ళని కాదు మనం ప్రోత్సహించేది, వేరే లాంటి పర్సన్స్. ఇంకొక అక్క వాళ్ళ సిస్టర్ ఉంది కదా, ఆమె పేరు ఓర్ప, అలాంటి వాళ్ళను బాగా ప్రేమిస్తాం. నీ దేవుడే నా దేవుడు అన్న ఆ వ్యక్తి ఎవరు? వామ్మో, ఎవరన్నారు? రూత్. షీ ఫాలోడ్ ద బెటర్మెంట్స్ ఆఫ్ మదర్ ఇన్ లా, ఎగ్జాక్ట్గా ఫాలో అయిందండి. సో గాడ్ ప్రిన్సిపల్స్ ఏదైతే తన అత్తగారు పాటిస్తుందో అదే ఎగ్జాక్ట్ ప్రిన్సిపల్స్ని ఈమె కూడా పాటించడానికి సిద్ధ మనసుతో ఉంది. ఇంకా ఆమె ఏం చేసింది? వద్దు, నువ్వు ఇక్కడ ఉండకు, మీ ల్యాండ్లో వద్దు, నువ్వు అమ్మగారింటికి వెళ్ళానంటే లేదు, నేను కంప్లీట్గా వదిలిపెట్టుకున్నాను, నాకు ఏ రిలేషన్షిప్స్ లేవు, ఇంకా నాకు దేవుడు మాత్రమే, దేవుడు నేర్పించిన విషయాలు మాత్రం మీద నేను ఫోకస్ చేశాను. ఏమైంది తర్వాత? రూతు ఒక ధనవంతుడికి, ద వన్ ఆఫ్ ద ప్రీషియస్ ఉమెన్ ఇన్ ద హోల్ కంట్రీ, అలాంటి స్థాయిని మరి తన అత్త ఇవ్వటం వల్ల అది కలిగింది. బికాస్ ఆఫ్ ద ట్రూ లవ్ రైజింగ్ సమ్వన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? అందరికి అర్థమవుతుంది. బైబిల్లో అట్లా వందలు ఉన్నాయండి. సో మనం నిజంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటున్నప్పుడు, మీ పక్క వారిని విశ్వాసులుగా ప్రేమించుకుంటున్నప్పుడు వాళ్ళని ఎంత స్థాయిలో నడిపించగలుగుతున్నా? నిజం చెప్తున్నా, ఈ జనరేషన్లో ఉన్న ప్రేమ మనిషిని ఉన్న స్థానంలో ఉండనివ్వట్లేదు, హెచ్చించట్లేదు. ఏం చేస్తుంది? తొక్కేస్తుంది. సో ప్రతి ఒక్కరికి, అది ఏ రిలేషన్షిప్లో ఉన్నా, తల్లిగా ఉన్నా, తండ్రిగా ఉన్నా, అన్న చెల్లె అక్కగా ఉన్నా, భార్యగా ఉన్నా, భర్తగా ఉన్నా, ఇఫ్ యూ లవ్ ట్రూలీ, మళ్ళీ ఆ వ్యక్తి ఎవరై ఉండాలా? అబ్షలోమా, మెఫీబోషెతా? అబ్షలోం లాంటి వాళ్ళను ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయన్నే మనల్ని చంపేస్తాడు. మనం సాతాన్ దాకా ఎందుకు? సో అండర్స్టాండ్ టుడే బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు ఈ వాక్యము ద్వారా సరి అయిన విధానంలో మీ ప్రతి బాధ్యతను నిర్వర్తించేలాగా దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. గివ్ బిగ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. కొన్ని వందలు వెళ్తాయండి ఇట్లాంటి వాక్యాలు బైబిల్లో. ఒకడు వచ్చి అడుగుతాడు, ఒక స్త్రీకి భర్త చనిపోయిన తర్వాత ఇంకొకరు చేసుకుంటారు, మళ్ళీ ఆడు చనిపోతాడు, ఇంకోటి చేసుకుంటాడు, ఆడు చనిపోతాడు, ఇంకోటి చేసుకుంటాడు. అలా 7 మంది అయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఈ స్త్రీకి భర్త ఎవరు అని అంటే అసలు భర్త భార్యనే లేదని ఆయన. అది ఎక్కడుంది? అది భూమి మీద. వెన్ యూ కమ్ టు ద హెవెన్, యు ఆర్ మై సన్, యు ఆర్ మై డాటర్. అంతే. మనం కొన్ని అనుకున్నాం చూసావా, నేను పరలోకం పోయినా గుర్తుపడతా, నా భర్త నన్ను గుర్తుపడతాడు, నా అన్న నన్ను గుర్తుపడతాడు. ఇదంతా ఎవరో చిన్నపిల్లలకు నేర్పించవచ్చు. అలా ఎప్పుడు ఉండదని. ఎవరు గుర్తుపడతారంటే స్పిరిచువల్గా ఈక్వల్గా ఉన్న వాళ్ళు మాత్రమే గుర్తుపడతారు. బికాజ్ అవర్ స్పిరిట్ ఈజ్ ద రిఫ్లెక్షన్ ఇన్ ద హెవెన్. ఇక్కడ రిఫ్లెక్ట్ చేయబడుతుంది ఏంటంటే ఫ్లెష్, అక్కడ రిఫ్లెక్ట్ చేయబడుతుంది ఏంటి? సోల్, నీ స్పిరిట్. సో ఎవరిని గుర్తుపడతారు అక్కడ? ఎవరిని గుర్తుపడతారు చెప్పండి? నిజం చెప్తున్నాను, కలుస్తారా? నన్ను చూడగలుగుతారా ఫస్ట్ మీరందరూ ఆఫ్టర్ డెత్ ఇన్ ద హెవెన్? చూడాలంటే ఏం చేయాలి? అందరు యేసు ప్రభుని చూస్తారు, అవునా కాదా? ఎంతమంది చూస్తారా పరలోకం పోయిన తర్వాత? చూడరా? ఏ యేసు ప్రభుని చూస్తారు? మీరు నేర్చుకున్న వాక్యం, మీకున్న విశ్వాసం, మీకున్న ప్రేమ ద్వారా ఉన్న దేవుని మాత్రమే మీరు చూడగలుగుతారు. మీరు చూస్తున్న యేసు ప్రభు, నేను చూస్తున్న యేసు ప్రభు డిఫరెంట్. మీరున్న దేశం, నేనున్న దేశం డిఫరెంట్. మీరున్న రెలం, నేనున్న రెలం డిఫరెంట్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయంలో మీ అందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ మేనిఫెస్ట్ డిఫరెంట్ పవర్స్. ఈ రీతిగా దేవుని ప్రేమ మీ అందరిలో ప్రత్యక్షపరచబడును గాక. గివ్ క్లాప్స్ టు ద లార్డ్ యెషూవా. ఒకసారి గట్టిగా బిగ్గరగా చెప్పాలి God. Hallelujah. Hallelujah. So we love everything.
మోర్ దెన్ గాడ్. సో దేవుని కన్నా చాలా అన్నిటిని ఎక్కువ ప్రేమిస్తున్నాం. ఈరోజు అలా లవ్ చేయకుండా దేవుణ్ణి ఫస్ట్ ప్రియారిటీగా మనం ప్రేమించేటట్టుగా దేవుడు మన మనస్సును, దేవుడు మన యొక్క ఆత్మను, మన శరీరాన్ని ఆయన సంకల్పం చొప్పున ఆయన స్వాధీనంలో స్థిరపరచుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమైందా? ఎలా ప్రార్థించాలి మన వాళ్ళ గురించి. ఎస్తేరు అలాంటి పొజిషన్ రాజు ఇచ్చాడంటే ఎస్తేరు నిలబెట్టుకుంది. నయోమి రూతుకి ఇచ్చాడు, బోయాజ్ రూతుకి ఇచ్చాడనంటే రూతు నిలబెట్టుకుంది. మెఫీబోషెత్కి దావీదు ఇచ్చాడంటే మెఫీబోషెత్ నిలబెట్టుకున్నాడు. ఓర్పా లాంటి వాళ్ళకి ఇస్తే నిలబెట్టుకోదు, అబ్షలోం లాంటి వాళ్ళకి ఇస్తే నిలబెట్టుకోలేరు. హల్లెలూయా. దేవుని వాక్యం పందుల మధ్యలో వేస్తే ఏమవుతుంది? ఏం చేస్తుంది? యేసుప్రభు వారే చెప్పారు, దేవుని ప్రశస్తమైన వాక్యం పందుల మధ్యలో వేస్తే ఏం చేస్తాయి అవి? మీరు పూసుకున్న ఫౌండ్ స్పాట్ ఉంటుందా, అది పందికి పోయి మంచిగా వేయండి, ఏం చేస్తుంది? ఎంజాయ్ చేస్తుందా? ఎంజాయ్ చేస్తుందా? లేదు. మళ్ళీ పోయి ఎక్కడికి వెళ్తుంది అది? అది అంటే అట్లాంటి వాళ్ళను మనం ప్రేమించి హెచ్చించాలని అనుకున్నప్పుడు అది ఆన్నే ఉంటుంది. అది ఈరోజు రైట్ కాన్సెప్ట్ వే ఆఫ్ విజ్డమ్. దిస్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఎ విజ్డమ్. ఇలాంటి జ్ఞానయుక్తమైన ప్రేమతో మనమందరం వర్ధిల్లున్నట్లు ప్రార్థన చేద్దాం. ప్రే చేద్దామా? కెన్ వి ప్రే? లేదా మళ్ళీ ప్రేమించుకుంటూ మోసపోతూ పనికిరానివన్నీ చెత్తంతా మన మైండ్లో పెట్టుకొని దేవుని కోసం ఏం చేయకుండా అలానే ఉందామా? ఏం చేద్దాం? లెట్ వి లవ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఇన్ ద రైట్ వే. దేవుని రాజ్యాన్ని, దేవుని ప్రజల్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన రకరకాల విధములైన థింగ్స్ అండ్ పీపుల్స్ని సరైన విధానంలో మనం వాళ్ళని ఫాలో అవుతూ, సరైన విధానంలో వాళ్ళని హానర్ చేస్తూ, వాళ్ళని నడిపించలాగున, వాళ్ళు మనల్ని నడిపించలాగున ఈ కాన్సెప్ట్ వేలో ప్రేయర్ రిక్వెస్ట్ అన్ని కూడా మనం ప్రార్థనలో పెడదామండి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి మనందరిలో స్థిరపరచును గాక.